దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట మీకు అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాము. ప్రతిదినము మన వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. నేటి దినాన మన వాక్య ధ్యానం ఏంటి అంటే గాడిద. గాడిదకు దర్శనము, వాక్కును దేవుడు ప్రసాదించారు. అంటే చూసే కళ్ళను, ప్రభువుని చూసే కళ్ళను, దైవత్వాన్ని చూసే కళ్ళను, అలాగే మాట్లాడే నోరును గాడిదకు దేవుడు దయచేశాడు. ఎందుకు ఈ గాడిదకు దేవుడు అంత నోరును, ఆ దర్శనాన్ని దయచేశారు అంటే, గాడిద ఒక మనిషిని రక్షించడానికి అది తన శరీరాన్ని అడ్డుపెట్టింది. హల్లెలూయా. అదే మన యొక్క వాక్యం యొక్క సారాంశం. చూద్దాం దేవుని యొక్క వాక్యంలో, బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యాన్ని. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 27వ వచనం నుంచి చదువుదాం. గాడిద యెహోవా దూతను చూచి బిలాముతో కూడా క్రిందకి కూలబడెను గనుక బిలాము కోపము నుండి తన చేతి కర్రతో గాడిదను కొట్టెను. అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కునిచ్చెను గనుక అది, నీవు నన్ను ముమ్మారి కొట్టితివే, నేను నిన్నేమి చేసి తిని బిలాముతో అనగా, బిలాము, నీవు నా మీద తిరగబడితివి, నా చేత ఖడ్గమున్న ఎడల నిన్ను చంపదునని గాడిదతో అనెను. అందుకు గాడిద, నేను నీ దానినైనది మొదలుకొని నేటి వరకు నీవెక్కుచుని వచ్చిన గాడిదను కానా? నేనెప్పుడైనా నీకు ఇట్లు చేయుట కద్దా అని బిలాముతో అనగా అతడు లేదనెను. అంతలో యెహోవా బిలాము కన్నులను తెరిచెను గనుక దూసిన ఖడ్గము చేత పట్టుకొని త్రోవలో నిలిచి ఉన్న యెహోవా దూతను అతడు చూచి తల వంచి సాష్టాంగ నమస్కారము చేయగా, యెహోవా దూత, ఈ ముమ్మారు నీ గాడిదను నీ వేళ కొట్టితివి, ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమై ఉన్నది గనుక నేను నీకు విరోధినై బయలుదేరి వచ్చితిని. హల్లెలూయా. ఎందుకు దేవుని వాక్యం అంతా చదివించామంటే, ఈ 22వ అధ్యాయం అంతా కూడా బిలాము అంటే ఒక దైవజనుడు, ఒక దేవుని సేవకుడు, ఒక దేవుని మాటను, స్వరాన్ని, దర్శనాన్ని చూసిన ఒక దైవజనుడు యొక్క జీవిత విధానము, అతడు ఎట్లు దేవుని ఎదుట నడుచుకున్నాడో ఈ వాక్యంలో ఉంది. ఒకానొక సమయం వచ్చేసరికి ఆ దైవజనుడు దేవుని స్వరాన్ని కానీ, దేవదూతను కానీ ఏమీ కూడా చూడలేని, వినలేని పరిస్థితిలోనికి వెళ్ళిపోయాడు. అప్పుడు దేవుడు అతనిని మోయిచున్న గాడిద యొక్క కన్నులను, అలాగే నోటిని ఆయన తెరిచారు. హల్లెలూయా. ఈ వాక్యంలో సారాంశం ఏంటంటే, బిలాము అనే దైవజనుడు దేవుని యొక్క మాటను పట్టుకొని వెళ్తున్న సమయంలో అతని దగ్గరికి ఒక రాజు, ఆ రాజు పేరు బాలాకు అని ఇక్కడ వ్రాయబడి ఉంది కనుక, ఆ రాజు అతని దగ్గరికి 3 వ్యక్తులను పంపించి, హల్లెలూయా, మోయాబీలకు రాజైన బాలాకు అనే వ్యక్తి ఇశ్రాయేలు ప్రజల మీద జయము పొందాలని ఆ రాజు ఏం చేశాడంటే, ఆ యొక్క కొంతమంది అతని దగ్గర ఉన్న ఆ యొక్క పెద్దలను ఈ యొక్క బిలాము అనే దైవ సేవకుని దగ్గరికి పంపించి వారిని శపించడానికి రమ్మని పిలిపించాడు. పిలిపించినప్పుడు ఆ వ్యక్తి వెళ్ళినప్పుడు, ఆ వ్యక్తులు అతని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుని దగ్గర అతడు కనిపెట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు బిలాము, దేవుడు అంటాడు, ఆ మనుషులతో నువ్వు వెళ్ళొద్దు, నేను ఇశ్రాయేలు ప్రజలు నా చేత ఆశీర్వదింపబడిన వంటి వారు నేను నా చేత ఎన్నుకోబడిన వంటి వారని చెప్పినప్పుడు అతడు, దేవుడు నన్ను రావద్దన్నాడని చెప్పి ఆగిపోతాడు. మరలా ఇంకా అతని కన్నా పెద్దవాళ్ళైన వంటి వారిని మరొక 50 మందిని పంపించి మరికొంత ధనము ఎక్కువ ఇచ్చి మళ్ళా బిలాము దగ్గరికి పంపించినప్పుడు బిలాము మరలా దేవుని దగ్గరికి, మీరు ఇక్కడ ఉండండి, నేను వెళ్ళి దేవుని దగ్గర ప్రార్థన చేస్తాను. ఒక్కసారి దేవుడు చెప్పిన తర్వాత
మరలా ఇంకా బిలాం ఏం చేయాలంటే అన్నిటినీ తోసగుచ్చేసి, ఇది దైవ చిత్తము కాదు, దేవుడు నాతో మాట్లాడారు మీతో రావద్దని, ఇంక నేను రాను, రాజు దిగి వచ్చి చెప్పినా నేను రానని ఖచ్చితంగా చెప్పాలి. కానీ అతడు తీసుకొచ్చిన ధనాన్ని బట్టి అతని హృదయంలో ఆశ కలిగి, మరలా నేను వెళ్ళి ప్రార్థన చేసి దేవుని సహాయాన్ని అడుగుతాను, మీరు ఇక్కడ ఉండండి అని చెప్పినప్పుడు, అలా ముమ్మారు జరుగుతుంది. మూడవసారి చెప్పినప్పుడు దేవుడు అంటాడు, సరే నువ్వు వెళ్ళు, అక్కడ నేనేం చెప్తే అదే చెయ్యని చెప్తాడు అన్నారు. అనగానే వెంటనే బిలాము గాడిదకి గంతలు కట్టుకొని బయలుదేరాడు. కరెక్ట్గా ఇటు అటు ద్రాక్ష తోటలో వచ్చి మధ్యలో ప్రయాణమై వెళుతున్నప్పుడు దూసిని కత్తి చేత పట్టుకొని దేవుని కోపము బిలాము మీదకి దిగి వచ్చింది. అంటే దేవుని దూత దూసిని కత్తి చేత పట్టుకొని దేవుని దూత నిలబడి ఉన్నారు. కానీ బిలాము కన్నులు ఆ యొక్క రాజు ఇచ్చిన ఆ బహుమానం మీద ఉంది కనుక అతని కన్నులు మూయబడి దేవదూతని చూడలేని స్థితిలో ఉన్నాడు. కానీ గాడిద, అతనిని మోసిన గాడిదకు దేవదూత కనబడుతుంది. ఇటువైపు కానీ అటువైపు కానీ వెళ్ళడానికి గాడిదకి స్థలము లేదు. ఎదురుగుంటా కత్తి పట్టుకొని దేవదూత నిలుచొని ఉన్నారు. ఒకవేళ నేను ఏదైనా నిర్లక్ష్యం చేసినట్లయితే నా యజమానుని ఈ యొక్క దూత చంపేస్తుందని చెప్పి వెంటనే ఆ యొక్క గాడిద ఏం చేసిందంటే అతను పట్టుకొని కూలబడిపోయింది. ఎప్పుడైతే అతన్ని పట్టుకొని కూలబడిపోయిందో అతని కింద పడిపోయాడు. ఇంకా అతనికి ఎక్కడ లేని కోపం వచ్చేసింది బిలాముకి. గాడిదను కొట్టడం ప్రారంభించాడు. గాడిదను ఇష్టాసారముగా కొడుతూ ఉన్నాడు. అప్పుడు దేవునికి ఆ గాడిద మీద దయ కలిగి గాడిదకి నోటి వాక్కును దేవుడిచ్చాడు. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని వాక్కునిచ్చాడో గాడిద మాట్లాడడం ప్రారంభించింది. మాట్లాడినప్పుడైనా అయ్యో గాడిద కదా, ఎలా మాట్లాడుతుంది, ఈ గాడిదకి వాక్ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది, ఈ నోటిలో ఈ వాక్ ఎలా వచ్చింది, ఎలా మాట్లాడగలుగుతుంది అని ఒక ఆలోచన లేకున్నా అతను ఇంకా కొడుతూ ఉన్నప్పుడు, నేను ఎప్పుడైనా నీ దానినైనది మొదలుకొని ఎప్పుడైనా నీకు ఇలా చేసేనా అని అడిగితే చెయ్యలేదని చెప్పినప్పుడు అప్పుడు ఎదురుగుంటూ ఉన్న దూత అతని కన్నులను దేవుడు తెరిచాడు. అప్పుడు దూత కనిపించింది. ఎందుకు ఆ గాడిదను కొడుతున్నావు, ఆ గాడిదే కానీ లేకపోతే ఇప్పుడు నీవు నా చేతిలో ఏమైపోదువో అని మాట్లాడి ఆ తర్వాత నేనేం చెప్తే అదే చెప్పు అని చెప్పి పంపించింది. హల్లెలూయా. మన యొక్క వాక్యం యొక్క సారాంశం గాడిద. ఒక నోరు లేని గాడిద, ఒక బరువులు మోసిన గాడిద. ఆ గాడిద ఒక మనిషిని రక్షించడానికి తన శరీరాన్ని అంతా కూడా అతనికి అప్పగించింది. ఎందుకు అంటే అతను దెబ్బలు కొడుతున్నా ఆ దెబ్బలకు భరించింది గాడిద. ఎంత గొప్ప ఆ యొక్క యజమానుని మీద గాడిద ప్రేమ చూపిందో. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు యెరూషలేము జయప్రవేశం చేసినప్పుడు గాడిద పిల్ల మీద ఆయన వస్తారు. బహుశా నేను అనుకుంటున్నాను ఆయన ఎవరు దేవుని విషయంలో ఏ మేలు చేసినా ఆయన వారిని మనుషులైనా జంతువులైనా పక్షులైనా వాటిని ఆయన ఆశీర్వదించి బైబిల్ గ్రంథంలో వాటి పేర్లు రాయించారు. ఒకవేళ ఇక్కడ చేసిన ఈ గాడిద యొక్క ఆ విధానాన్ని చూసి అక్కడ గాడిదని వాడుకున్నాడేమో ఆయన, నాకు తెలియదు. చిన్న తలంపును పెట్టి ఆ మాట చెప్తా ఉన్నా. యేసుక్రీస్తు వారు ఆ తర్వాత గాడిద గురించి జకరియా ప్రవచించారు, నీ రాజు దీనుడై నీతిపరుడై గాడిద పిల్ల మీద వస్తున్నాడు అనేసి. అంటే ఆ యొక్క గాడిద పడ్డ ఆ యొక్క వేదనంతటిని కూడా దేవుడు చూశాడు. తన శరీరాన్ని అప్పగించేసింది. ఎందుకు? దెబ్బలు కొడుతున్నా అయ్యో నేను తిరగబడి, ఒకవేళ దానికి నోరు లేకపోయినా మాట లేకపోయినా తిరుగుబడే మనస్తత్వం ఉంది, అతన్ని అటు ఇంకా కూలదోసి లేకపోతే కాళ్ళతో తన్నో ఏదో చేయొచ్చు. కానీ అది తగ్గిపోయి అతను దెబ్బలు కొడుతూ ఉంటే ఆ దెబ్బలకి తన శరీరాన్ని ఇచ్చింది. దేవుడికి జాలి కలిగి గాడిదకు వాక్కునిచ్చాడు.
అప్పుడు మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాత అప్పుడు బిలాము యొక్క కన్నులు తెరవబడ్డాయి. దేవుడు దయదలిచి ఆ కన్నులు తెరిస్తే దూసిన కత్తి చేత పట్టుకున్న యెహోవా దూత అతనికి కనిపించింది. అంటే అతని మీదకి ఉగ్రత రాకుండా అతను రక్షణ పొందుకోవాలని దేవుని చేత దూత చేతిలో హతమవుకున్న దైవ చిత్తాన్ని నెరవేర్చవలసిన దైవజనుడు తన చిత్తాన్ని తన ఆలోచనని చేసుకుంటూ వెళ్ళిపోతా ఉన్న సమయంలో అతనిని రక్షించాలని గాడిద తన్ను తాను అప్పగించుకుంది. హల్లెలూయా! ఎంత గొప్ప విషయమో చూడండి. అప్పుడు అతని కన్నులు తెరవబడ్డాయి. సత్యాన్ని గ్రహించగలిగాడు. ఏ ఆలోచనతో వెళ్తున్నాడో సత్యాన్ని గ్రహించగలిగాడు అతను. నేటి దినాల్లో యేసుక్రీస్తు వారు ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు యెరూషలేము జయప్రవేశం చేసినప్పుడు గాడిద మీద అతను ప్రభువారు కూర్చున్నప్పుడు ఆ గాడిదకి ఎంతో విలువ వచ్చింది. అది బరువులు మోస్తూ మనుషులను మోస్తూ ప్రయాణానికే దాన్ని వాడేవారు. అలాంటిది ఇప్పుడు ఆ గాడిద వస్తూ ఉంటే ఆ బట్టలు పరుస్తూ కొమ్మల నరికి పరుస్తూ ఓసన్నా జయము జయమని ఆ గాడిదకి ప్రభువుని స్తుతిస్తూ గాడిదను గణపరిచారు. ఆ గాడిద స్థానంలో దేవుడు నిన్ను నన్ను పెట్టారు ఆయన. హల్లెలూయా! ఒక గాడిదే ప్రభు కొరకు అంటే ఒక వ్యక్తి రక్షణార్థమై అంత త్యాగము చేస్తే ఒక వ్యక్తి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము రక్షణ నిమిత్తం మనం ఏం చేస్తున్నాం? ఎవరికి వారిగా మనం ప్రశ్నించుకోవాలి. నీవేం చేస్తున్నావు ప్రియ సహోదరి సహోదరుడా? ఒక్క గంట నీ సమయాన్ని త్యాగం చేస్తున్నావా? ఒక పూట నీ నిద్రని త్యాగం చేస్తున్నావా? ఒక పూట నీ శరీర బడలిక అలసటను త్యాగం చేస్తున్నావా? నీ ఇంటి కొరకు, నీ కుటుంబం కొరకు, నీ భార్య కొరకు, నీ భర్త కొరకు నువ్వు శ్రమిస్తున్నావే. ఒక మనిషి రక్షణ కొరకు నీ సమయాన్ని ఇచ్చి ప్రార్థన చేయగలుగుతున్నావా? రక్షణ కొరకు సువార్తను ప్రకటించడం కొరకు నీ పనిని పక్కన పెట్టి దేవుని పరిచర్యను నువ్వు చేయగలుగుతున్నావా? సువార్త పరిచర్యను లేదు. ఎప్పటికీ మన స్వార్థం, ఎప్పటికీ మన స్వార్థం, ఏనాటికి మన స్వార్థం. ఆనాటికి ఈనాటికి ఏనాటికి మన పనులే, మన విషయాలే మనకి స్వార్థం. దేవుని పని చేయటానికి ఎక్కడుందండి ఈ సమయం? ఎక్కడ ఉంది? ఇంకా దేవుడు నాకు అది చేయలేదు ఇది చేయలేదని ప్రభు మీద మనం అలుగుతాం. యోనా వలె యోనా అలిగాడంటే దేవుని చిత్తం ఒక మాట చెప్పి ఒకటినే చేశారు. దేవుడు వారిని అందరినీ హతము చేయలేదని, హతము చేస్తానని చెప్పి ఉగ్రతను దింపుతానని చెప్పి నినేవే పట్టణానికి దేవుడు ఉగ్రత దింపలేదని దేవుని మీద అడిగారు. అందుకే యోనాకి అర్థమయ్యే రీతిలో చెట్టుని పుట్టించి దేవుడు అర్థమయ్యే రీతిలో చెప్పారు. కానీ మన అలుగు దేనికంటే, నేను అనుకునేది దేవుడు నాకు చేయలేదు, నేను కోరుకునేది దేవుడు నాకు ఇవ్వలేదు, నేను ఏదో జరుగుతుందని ఎన్నో కలల కన్నాను, అది నా జీవితంలో జరగలేదు కనుక దేవుడు నాకొద్దు, నా ఇష్టానుసారంగా నేను జీవిస్తాను. జీవించి ఎవరికి నష్టం? నీ ఇష్టానుసారంగా జీవిస్తే అది నీకే నష్టం. ఎందుకో తెలుసా? ఏదో ఒక దినాన ఈ శరీరాన్ని ఆత్మ విడిచి వెళ్ళిపోవాలి. అప్పుడు నీ ఆత్మ ఎక్కడికి వెళుతుంది? నీ శరీరంలో, నీ రాశికారంధ్రంలో జీవవాయువు ఊదిన దేవుని దగ్గరికి వెళుతుంది. ఆదామును చేసినప్పుడు దేవుడు నరుని నాసికారంధ్రంలో జీవవాయు ఊదగా నరుడు జీవాత్మాయను. మనలో ఉన్న ఆత్మ యెహోవా పెట్టు దీపము. ఆ దీపం ఎక్కడికి వెళుతుంది? అది దేవుని దగ్గరికి వెళుతుంది. మరి నువ్వు దేవుని విడిచిపెట్టి నువ్వు ఇష్టానుసారంగా జీవిస్తే అది ఎక్కడికి వెళుతుంది? ఒక్కసారి ఆలోచించు ప్రియ సహోదరి సహోదరుడా. యేసయ్య వైపు చూడు. గాడిదలా ఉన్న నిన్ను నన్ను ఆయన ఆశీర్వదించి మన మీద ఆయన సావాసం చేసి మనల్ని ఎంతగానో హెచ్చిస్తూ ఉన్నాడు. ఈ గాడిద మీద మోస్తుంది, బిలామును మోస్తుంది, అతని యొక్క సామగ్రిని మోస్తుంది. ఏనాడు కూడా తిరుగుబాటుతనం చేయలేదు ఈ గాడిద. అతనికి అపాయం వచ్చిందని తెలియగానే వెంటనే ఆ అపాయం నుంచి అతన్ని తప్పించాలని అది కూలబడిపోయింది. కానీ అతని కన్నులు తెరవబడలేదు.
సత్యమును గ్రహించలేకపోతా ఉన్నాడు. ఎదుట ఉన్న ఆ యొక్క ఉపద్రాన్ని, ఆ యొక్క ఆ సమస్యను అతను గుర్తించలేకపోతా ఉన్నాడు. ఎందుకంటే అతని మనోనేత్రములు మూయబడ్డాయి. మనోనేత్రములు గురుడితనం కలిగిస్తున్న యుగ సంబంధమైన దేవత యేసు నామములో బంధింపబడనని పౌలు గారు ప్రార్థన చేశారు. అతను మానవునికి ఉన్న మనోనేత్రం మూయబడింది, సత్యాన్ని గ్రహించలేకపోయాడు. కనుక సత్యమును గ్రహించు ప్రియ సహోదరి సహోదరుడా. యేసయ్య నీతో సహవాసం చేయాలనుకుంటున్నా. గాడిద అంత త్యాగం చేసింది కదా. నీవు నేను మనం ఏం త్యాగం చేస్తున్నాం? దేవుని కొరకు మన సమయాన్ని ఇస్తున్నాం. దేవునికి మన దేవుని నామంలో ఎదుటి వారికి ఏదైనా సహాయం చేయగలుగుతున్నామా? ప్రార్థించగలుగుతున్నామా? సువార్తను ప్రకటించగలుగుతున్నామా? అనేక మంది ప్రభు చీకట్లో ఉన్నటువంటి వారిని వెలుగులోకి నడిపించే ఒక్క మాటను వారికి ప్రచురపరచగలుగుతున్నామా? ఎవరికి వారుగా పరీక్షించుకుంటే మన హృదయాలకి మనకే తెలుస్తూ ఉంది. అందుకే గాడిదను దేవుడు దీవించాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు వారిని మోసే మహాభాగ్యాన్ని పొందుకుంది. ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుంది గాడిద. యెరూషలేము జయప్రవేశం చేశారు గాడిద మీద. అది మామూలుగా కాదు, ప్రవక్తల నోటంట పలికించి ప్రవచనాలు చెప్పించి ఆయన కొరకు సిద్ధపాటు చేసి, ఎంత గొప్ప ధన్యత గాడిది తను చేసిన చిన్న త్యాగం వలన. గుర్తించాలి, మనం గమనించాలి. దేవుని వాక్యం చదువుతున్నప్పుడు మనకు అర్థం కాలేనప్పుడు పదే పదే అదే మాటని చదవాలి. నేను బైబిల్ గ్రంథం చదివినప్పుడు నాకు అర్థం కాలేనప్పుడు నేను ఏం చేస్తానంటే అదే వచనాన్ని చదువుతాను. ఇంకా అర్థం కాకపోతే ఇంకా చదువుతాను. ఇంకా అర్థం కాకపోతే ఇంకా ఆ వచనంలో ఉన్న అర్థము నాకు తలంపులోనికి వచ్చి ఇది కరెక్ట్ అన్నంత వరకు కూడా ఆ వాక్యాన్ని నేను చదువుతాను. బైబిల్ గ్రంథం ఏదో ఒక నెల రోజుల్లో 10 రోజుల్లో నేను చదివేసి ముగించేస్తానంటే అది తప్పని నేను అంటలేదు. కానీ అర్థం, గూఢార్థమైన మర్మములు ఇందులో దాగి ఉన్నాయి. నాకు మొర్రపెట్టుమని నేను నీకు ఉత్తరమించదు, నువ్వు గ్రహింపలేని గూఢార్థమైన సంగతులు నీకు తెలియజేస్తానని ఇర్మియాతో దేవుడు మాట్లాడాడు. గూఢార్థమైన సంగతులు ఇందులో ఉన్నాయి. మనం బైబిల్ వాక్యాన్ని ధ్యానించి ఆ సత్యాన్ని గ్రహించాలి, దైవ చిత్తాన్ని గ్రహించాలి. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడేమో, పరిశుద్ధాత్మ దేవుడు. కనుక ప్రభు వైపు చూడు, దేవుని వైపు చూడు. గాడిదలాగానే నేను తగ్గించుకో. దైవ పనిని చేయటానికి నీ శరీర ఆరోగ్య సహితమును లెక్క చేయకు. దేవుడే ఇస్తాడు ఆయుష్, ఆరోగ్యం. నేను స్వస్థపరిచేవాడిని నేనే అంటున్నాడు ఆయన. ఆయనే ఇస్తాడు. అలా నువ్వు చేసినప్పుడు దేవుడు నిన్ను అన్ని విషయాల్లో దీవిస్తారు. నీకు మంచి పేరుని, ఖ్యాతిని ఇస్తారు. నన్ను ఎవరూ పట్టించుకోవటం లేదు, దేవుడు పట్టించుకోవటం లేదని బాధపడుతున్నావా? అయితే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు తగ్గించుకో, నువ్వు శ్రమించు, నువ్వు కష్టపడకున్నా ఏదో 2 మాటలు ఆదివారం దేవుని వాక్యాన్ని ప్రకటించేసి, లేకపోతే ఏదో దేవుడి మందిరానికి వెళ్ళేసి వచ్చేసి ఇంకెలా ఉంటాను, నాకు హెచ్చు కావాలి, నాకు ఘనత కావాలి, వాళ్ళకి ఏముంది, వాళ్ళకి అంత ఘనత వచ్చేస్తుందని నువ్వు బాధపడుతున్నావేమో. నాకు తెలీదు నీవెవరు, కానీ దేవుడు నీతో మాట్లాడుతున్నావు. నువ్వు కష్టపడి పని చేయి, తగిన ఫలాన్ని నువ్వు పొందుకుంటావు. గాడిద కష్టపడింది, అందుకే భవిష్యత్తు కాలంలో జీవ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో గాడిద పేరు లిఖించబడింది. హల్లెలూయా. నువ్వు కష్టపడి పని చేయి, దేవునికి నమ్మకంగా చేయి. ఆ సమయంలో నీకు నిందొచ్చినా, అవమానం వచ్చినా, ఏమొచ్చినా నువ్వు పట్టించుకోకు. నీ పరుగు, నీ చూపు, నీ గురి, గమ్యం యేసయ్య. సిలువలో ఉన్న యేసయ్యని చూస్తూ నువ్వు వెళితే ఆయన నిన్ను అట్టడుగునున్న నిన్ను ఒకేసారిగా లేవనెత్తి మంచి పేరును, ఖ్యాతిని ఆయన నీకు అనుగ్రహిస్తారు. కనుక నువ్వు అట్టి రీతిగా దేవుని పనిని చేసి ప్రభు నామాన్ని మహిమపరిచి, ఆయన నామాన్ని ప్రచురపరిచి, ఆయనను గణపరచు. ఆయన నిన్ను గణపరిచి లేవనెత్తి దీవించి ఆశీర్వదిస్తారు. అలా చేసి ప్రభు ఇచ్చిన దేవుని ఆశీర్వాదాలు పొందుకోండి. కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక.
ఆమె కళ్ళు మూసుకుందాం, ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి దేవా, ఇంతవరకు మీ పరిశుద్ధాత్మ శక్తి చేత మీరు మాట్లాడినందుకు వందనములు. వెత్తబడిన వాక్యం నూరంతులుగా ఫలించులాగున సహాయము దాయిచ్చేయండి. నిజమే ప్రభువా, బిలామును రక్షించాలని గాడిద ఎంతో ప్రయాసపడి దెబ్బలు తిన్నది నాయన ప్రభువా. అయ్యా, గాడిద యొక్క కనుదృష్టిని మీరు నేత్రాన్ని తెరిచి నాయన గాడిదకి మీరు దర్శనమిచ్చారు. ఇంకా దెబ్బలు తింటూ ఉంటుండగా ప్రభు వాక్కుని మీరు ఇచ్చారు. ప్రభా, మీ చేత గాడిద ధన్యత అనిపించుకుంది. అందుకే ఈనాటికి ప్రభు గాడిదను మీరు దీవించారు నాయన. ప్రభా, గాడిద ఒక ఔషధము. గాడిద ఎంతగానో ఔషధాల్లో వాడుతూ ఉన్నారు ప్రభా. అయా తండ్రి నాయన, మీ చేత మిమ్మల్ని మోసే గాడిదిగా ప్రభా తండ్రి గాడిదని మీరు ఆశీర్వదించారు. ఎంత ఘనతనిచ్చారు నాయన ప్రభా. దేవా తండ్రి నాయన, మా జీవితాల్లో గాడిద వలె మేము తగ్గించుకొని నిన్ను మోసేవారిగా, నిన్ను చూపించేవారిగా, నీ నామాన్ని మహిమపరిచేవారిగా, నీ నిమిత్తం కష్టపడి పనిచేసేవారిగా ప్రభా మమ్మల్ని దీవించండి ప్రభా, ఆశీర్వదించండి. వెత్తబడిన వాక్యం నూరంతులుగా ఫలించులాగున సహాయం దయచేసి మీరే మహిమ పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున స్తుతించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. God bless you.